స్కాన్ చేయి, ఫిర్యాదు చేయి క్యూఆర్ కోడ్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చిన ఏసీబీ అట. యాంటీ కరప్షన్ బ్యూరో అవినీతి నిరోధక శాఖ ఒక క్యూఆర్ కోడ్ను తీసుకొచ్చిందట. ఇగో ఇదే ఆ క్యూఆర్ కోడ్. ఈ క్యూఆర్ కోడ్ను కనుక స్కాన్ చేస్తే ఫిర్యాదు చేయొచ్చట. అంటే ఈ ఫిర్యాదుల వ్యవస్థని మరింత సులభతరం చేయడానికి ఈ క్యూఆర్ కోడ్ను అందుబాటులోకి తెచ్చిందట. అవినీతిపై ఫిర్యాదులకు క్యూఆర్ కోడ్ అందుబాటులోకి వచ్చింది. ఓకే, సో ఈ ఆ కోడ్ని స్కాన్ చేసి మీరు కంప్లైంట్ చేయొచ్చు. ఎవరైనా లంచం అడిగినా, ఇంకోటి ఏమైనా జరిగినా, అవినీతి జరిగినా మీరు ఏసీబీకి కంప్లైంట్ చేయడానికి ఆ క్యూఆర్ కోడ్ అనేది ఈజీ. సో అదొకటి తీసుకొచ్చినట. ఇప్పుడు క్యూఆర్ కోడ్ తెచ్చినా తేకపోయినా అల్టిమేట్గా ఒకసారి ఏసీబీ కంప్లైంట్ చేసిన తర్వాత, ఏసీబీ ఆ క్యాండిడేట్ని పట్టుకున్న తర్వాత తదుపరి ఆ కేసులు ఏమవుతున్నాయి అనేది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్. ఆ ఉద్యోగి మళ్ళీ ఉద్యోగంలోకి ఎట్లా వస్తున్నాడు? యాక్చువల్గా అయితే 2 సంవత్సరాల లోపుగా వాళ్ళకి ఉద్యోగం ఇవ్వడానికి అవకాశం లేదు. దొరికిన తర్వాత 2 years నో జాబ్. మళ్ళీ కోర్టుకు వెళ్తారు, కోర్టులో విచారణలు. అసలు ఆ కోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో కాంప్రమైజ్లు అవుతున్నాయి పెద్ద ఎత్తున. మరి డబ్బులు ఇస్తున్నారు, ఏసీబీ అధికారులని పట్టుకుంటున్నారా, ఇంకేదైనా చేస్తున్నారు, జరుగుతున్నాయి. సో అట్లా మళ్ళీ వాళ్ళు ఉద్యోగాల్లోకి వచ్చేస్తున్నారు. ఒక్కసారి పట్టుబడి ఉద్యోగాల్లోకి వచ్చిన తర్వాత వాడు చాలా షార్ప్గా, చాలా నీట్గా తన అవినీతిని, తన దందాలు చేసుకుంటూ వెళ్తాడు. ఎందుకంటే ఒకసారి దొరికిన తర్వాత ఎంత షార్ప్గా ఉంటాడు ఇక. సో కాబట్టి ఏవైతే కేసులు కాంప్రమైజ్ అవుతున్నాయో ఎట్లా అవుతున్నాయి, ఎట్లా వాళ్ళు ఆ కేసుల నుంచి బయటపడుతున్నారు, మళ్ళీ పోస్టింగ్లు ఎట్లా వస్తున్నాయి, ఇది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అది ఏసీబీ ఆలోచించాలా.